జై హింద్. అందరికీ నమస్కారం అండి. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది మన భారతదేశంలో. 1976 వచ్చేసరికి మన రాజ్యాంగం 42 సార్లు సవరణ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో 42 సార్లు సవరణ జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ టీం 630 మంది రాసిన ఈ రాజ్యాంగం 1950లో ఓకే చేసిన తర్వాత 76 వచ్చేసరికి 42 సార్లు సవరణ ఎందుకు జరిగింది, ఆ కారణాలు ఏంటి, ప్రజలకు తెలియచేశారా? ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది, కానీ తెలియచేయలేదు. ఇక్కడ స్వతంత్రం వచ్చిన నుంచి మన దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ కలిసి జీవిస్తున్నారు. పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా గారు మాది ముస్లిం కంట్రీని ప్రకటించుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎన్ని గొడవలు జరిగాయి, ఎంత రసాబస జరిగింది అన్నది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కలిసి అందరూ బతుకుతున్నప్పుడు 1976లో రాజ్యాంగంలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు చేర్చారు. ఈ సెక్యులర్ అనే దానికి అర్థం ఏంటంటే ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వదు అని అర్థం. అయితే ఇక్కడే నాకు డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది. ప్రభుత్వం అనేది ఏ ఒక్క మతానికి ప్రోత్సహించదు అన్నప్పుడు, అన్ని మతాలని సమానంగా చూస్తుంది అన్నప్పుడు, ఈ మైనారిటీ మెజారిటీ అనే విషయాల్ని ఎందుకు వెలుగులోకి తెచ్చింది? ఓకే, ఆ మతాలు తక్కువ శాతం ఉన్నారు కాబట్టి మైనారిటీ, హిందూ మతం ఎక్కువ జనాభాతో కూడి ఉన్నది కాబట్టి మెజారిటీ అని చెప్పడానికి ఆ పదాలను వాడారు అనుకుందాం. అలా అయితే ఓకే. కానీ మైనారిటీలకి ప్రత్యేక హోదాలు, ప్రత్యేక హక్కులు కల్పించారు. అంటే ఏంటంటే అవి మీ మతానుసారం మీరు బ్రతకొచ్చు, మీరు విద్యా సంస్థలు నిర్మించుకోవచ్చు, మీరు ఎలాగైనా ఉండొచ్చు ఇక్కడ అని చెప్పి కొన్ని హక్కులు కల్పించారు కాంగ్రెస్ గవర్నమెంట్. రాజ్యాంగంలో చేర్చారు అవన్నిటిని. మరి సెక్యులర్ అనే పదానికి భారతదేశ ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించదని చెప్పారు. ఆ మాట చెప్పారు ఆ పదానికి అర్థంగా. కానీ మరి ఇక్కడ ప్రోత్సహించారు కదా, ఇదే నాకు అర్థం అవ్వట్లేదు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు. మరి ఏం జరిగింది ఏంటన్నది ఎవరికి తెలియజేయలేదు, ఎవరు ప్రశ్నించడం లేరు. చాలా కాలం కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేసింది, అందువల్ల ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు 42 సవరణలు ఆ 26 సంవత్సరాల్లో జరిగాయి కదా. ప్రతి ఒక్క సవరణ ఎందుకు జరిగింది, ఆ సవరణ ఏంటి అన్నది ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్కి నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అది తెలియజేయండి ప్రజలకి. ఎందుకంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ప్రజలు. ఈ భారతదేశంలో మరి ఎన్ని రహదారులు ఉన్నాయో తెలియట్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి చాలామంది ముస్లిమ్స్ ఇండియాలోకి వస్తున్నారు. వాళ్ళ వల్ల పూర్వం నుంచి మనతో కలిసిమెలిసి బతుకుతున్న ముస్లిమ్స్ చాలా నష్టపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మనతో కలిసిమెలిసి అన్నదమ్ములుగా బ్రతుకుతున్న ముస్లిమ్స్కి ఏ చెడ్డ ఆలోచనలు కానీ, చెడు భావాలు కానీ లేవు. కొత్తగా దేశంలోకి ఎంటర్ అయిన వారి వల్ల ఎన్నో అక్రమాలు, దారుణాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో బాంబు దాడుల్ని మనం చూసాం. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక చూడలేదు. ఈ మధ్యనే ఒకటి నార్త్ సైడు ఒక బాంబు దాడి జరిగింది. అది కూడా ఛేదించారు, పట్టుకున్నారు. ఈ 12-13 సంవత్సరాల్లో ఒక దాడిని మనం చూసాం. గతంలో లుంబిని పార్క్ అని, గోకుల్ చాట్ అని చాలా బాంబు పేలుల్ని మనం చూసాం కాంగ్రెస్ గవర్నమెంట్లో. అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడికి రాజ్యాంగం గురించి తెలుసుకునే హక్కుని కల్పించాలి. మీరు పుస్తకం కొనుక్కొని చదువుకోండి అని చెప్పడం కాదు, పాఠ్య పుస్తకాల్లో చేర్చడం ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్కి రాజ్యాంగం అంటే ఏంటో అర్థమవుతుంది. అలాగే భగవద్గీత గురించి కూడా ప్రతి ఒక్క పాఠ్య పుస్తకంలో చేర్చాలి. నెక్స్ట్ మొన్న ఈ మధ్యనే పక్క రాష్ట్రమైన తెలంగాణలో అసెంబ్లీలో వందే మాతరం గీతం పాడుతున్నప్పుడు అక్కడ ఎంఐఎం
పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ గీతం ఆలకించం, కోరస్గా పాడమని చెప్పేసి. వందే మాతరం అని మేము అనము అని చెప్తున్నారు. ఇరాన్కి భారత్కి యుద్ధం జరిగితే మీరు ఎవరి పక్క సపోర్ట్గా ఉంటారు అంటే ఇరాన్ వైపే అని చెప్తున్నారు. భారతదేశంలో తింటూ, భారతదేశంలో బ్రతుకుతూ, భారతదేశం గాలి పీలుస్తూ, ఇక్కడ సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఈ దేశాన్ని గౌరవించం, వేరే దేశాలనే మేము గౌరవిస్తాం అని కొంతమంది కన్నింగ్ ముస్లిమ్స్, అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడ మన వాళ్ళని చెడగొట్టి బుర్రలు పాడు చేసి ఉన్న వారిని ప్రభుత్వం శిక్షించాలి, వారి దేశాలకు తరిమి కొట్టాలి. ఈరోజు అమెరికా వెళ్ళాలన్నా, స్విట్జర్లాండ్ వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా అంత ఆసామాసిగా అవ్వదు. ఆ దేశాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. కానీ ఒక్క భారతదేశంలో స్ట్రెంత్, పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వాలు దృష్టి పెట్టలేకపోతున్నాయి. ప్రభుత్వం దృష్టి పెట్టాలి అంటే, నిక్కచ్చిగా దృష్టి పెట్టాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి పూర్తి మెజార్టీ రావాలి. 2029 బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు నా దేశం మీద ప్రేమ ఉంది. నాతో బ్రతుకుతున్న, అది పూర్వం నుంచి స్వతంత్రం వచ్చిన నుంచి ఏ మతమైనా సరే నాతో కలిసి బతుకుతున్న ఒక సోదరభావంతో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తాను. ప్రతి ఒక్కరూ కావాలి. అలాగే నేను సెక్యులర్ని కాదు, నేను స్వతంత్రుడిని. నా దేశం హిందూ దేశం. సెక్యులర్ అనే పదానికి అర్థం మార్చేశారు కాబట్టి నేను ఆ పదాన్ని ఇష్టపడను, ప్రేమించను. అందువల్ల నేను స్వతంత్రుడిని, నా దేశం హిందూ దేశం, నేను హిందువుని. కాబట్టి నా దేశాన్ని పాలించే ప్రధానమంత్రి నేను గౌరవిస్తాను. నా దేశం సుజలాం సుఫలాం సఫలాం అలా ఉండాలి. సారే జహాం సచ్చా అలా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది నా దేశం, ఈ దేశానికి హాని చేయకూడదు అనే భావంతో ఇక్కడ బ్రతకాలి. అలా మీరు తీసుకురావాలి. అందువల్ల 2029 మీరు పూర్తి మెజారిటీతో వచ్చి అక్రమంగా ఇక్కడ ఉంటున్న తెలంగాణలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, ఇంకా ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఎంతమంది అక్రమంగా వలస వచ్చి ఉంటున్నారో వారందరినీ తరిమి కొట్టాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఒక చట్టం గతంలో తెచ్చారు, మీరు దాన్ని అమలు చేసే పరిస్థితి మీకు రావాలని నేను ఆ పరమేశ్వరుని, ఆ శ్రీరాముడిని కోరుకుంటున్నాను. నా దేశం బాగుండాలి. నా దేశం కోసం నేను పరితపిస్తాను. జై హింద్.